గత వారం శనివారం రాత్రి బయలుదేరారు దావోస్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు 8 మంది కీలక నేతలు. రామ్మోహన్ నాయుడు కావచ్చు, అదే నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి దావోస్ కి అయితే వెళ్ళారు. ఒక ఏపీకి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేయడానికి ఏపీకి ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు కావాలి కాబట్టి, ఏపీలో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి, కొత్త కంపెనీస్ సిఇఓస్ కానీ వీళ్ళు, కొత్త పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళు దృష్టి పెడితే మన ఏపీ అభివృద్ధిలో ముందుకు ఉంటదనే ఉద్దేశంతో ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ లాగా అయితే చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి అయితే వెళ్ళారు. అక్కడ చాలా మంది ఇంచుమించు 15 కంపెనీ సిఇఓస్ తో డైలీ కూర్చొని చర్చించి మన ఏపీలో ఏది పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళతో అయితే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి అయితే చేరుకున్నారు. దావోస్ పర్యటన ముగించుకొని ఒకసారి మనం చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి అయితే చేరుకున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రముఖ సంస్థల సిఇఓ, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులో విరామం లేకుండా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అందుకు అనువైన పరిస్థితులు వివరించారు. 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకొని గురువారం అర్ధరాత్రి పొద్దున తర్వాత ఢిల్లీకి చేరుకుంటారు. దాదాపుగా 4 రోజులు అయితే ఈ సమావేశాలు అయితే జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు విరామం అనేది లేకుండా మన ఏపీ అభివృద్ధిలో ముందుకు పోవాలి, 2047 అని ఒక విజన్ చెప్పారు. ఆ విజన్ సక్సెస్ఫుల్ గా ముందుకుండాలంటే మన దగ్గరికి కొన్ని కంపెనీస్ రావాలి. ఈ కంపెనీస్ వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు అయితే లభిస్తాయి. అందుకని చెప్పేసి చాలా వరకు దాదాపు 15 మంది సిఇఓస్ తో అయితే ఈయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అయితే సమావేశం చేశారు. మనకున్నటువంటి వనరులు కానివ్వండి, ప్రతిదీ మనకి పుష్కలంగా ఉన్న వనరులు ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కంపెనీస్ పెట్టడానికి ఎవరైనా రావాల్సిందే, ఎందుకంటే అన్ని వనరులు మన దగ్గర ఉన్నాయి. అందుకని చెప్పేసి ఎక్కువ మంది మన ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి అయితే చూస్తూ ఉన్నారు. అటు సైడు నారా లోకేష్ గారు కూడా కొంతమంది ఇన్వెస్టర్లను అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే భవిష్యత్తులో కంపెనీస్ అయితే పెట్టబోతా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఇన్వెస్టర్స్ అయితే ఏపీకి అయితే తీసుకురాబోతా ఉన్నారు. ఇప్పటికిప్పుడే అమరావతి అయితే కోలుకుంటా ఉంది, డెవలప్ సిచ్యువేషన్ లో అయితే అదైతే ఉంది. భవిష్యత్తులో ఇంకా డెవలప్ అయ్యే సిచ్యువేషన్ అయితే అమరావతిలో కనపడతా ఉంది. అండ్ గతంలో కూడా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అయితే కొన్ని కంపెనీస్ అయితే వచ్చాయి, మళ్ళీ తిరిగి వీళ్ళు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ కొత్త కంపెనీస్ ఇంకా తీసుకొస్తా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి చూస్తే వీళ్ళు ఏ కంపెనీస్ తెచ్చింది పోలేదు. ఐటీ మినిస్టర్ గుడివార అమర్నాథ్ కోడిగుడ్డు తెచ్చారని చెప్పారు, అప్పడాలు తెచ్చారని చెప్పారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సదస్సులో పాల్గొని ఎవరిని అడిగిన క్వశ్చన్ కి ఇట్స్ లెంతీ క్వశ్చన్ అని చెప్పి ఇలా సెటైరికల్ గా కామెంట్స్ చేసి ఆయన సైడ్ అయిపోయిన సిచ్యువేషన్. బట్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, అక్కడికి వెళ్ళినటువంటి నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇంకా ఇన్వెస్టర్స్ కావాలి, ఇంకా ఇన్వెస్టర్స్ కావాలి, ఇప్పటికే చాలా మంది వచ్చారు, ఇంకా సరిపోదు మనకి, ఇంకా వీలైనంత ఎక్కువ మంది వస్తేనే మనం ఎక్కువ మందికి ఉపాధి అయితే కల్పిస్తాము మనం అని చెప్పి ఆ ఉద్దేశంలో అయితే చాలా మంది ఇన్వెస్టర్లు అయితే ఏపీకి అయితే తీసుకురాబోతా ఉన్నారు. అండ్ భవిష్యత్తులో కూడా మంచి మంచి కంపెనీస్ అయితే రాబోతా ఉన్నాయి. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్టు 2047 2047 టయానికి ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. అండ్ పూర్ పీపుల్ అనే వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో కూడా ఈయనైతే ముందుకు పోతా ఉన్నారు. విరామం లేకుండా సమావేశాలు. అండ్ మొదటి రోజు దావోస్ పర్యటనలో భాగంగా స్విస్మ్యాన్, వోర్లికాస్, ఆర్స్టర్, స్విస్ టెక్స్టైల్స్ సిఇఓలతో అయితే సమావేశం అయ్యారు. అండ్ రెండో రోజు సిఐఐ నిర్వహించిన ప్రత్యేక సెషన్ లో పాల్గొని గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై ప్రసంగించారు. అండ్ అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047లోని 10 సూత్రాలను అయితే ఆయన అయితే చెప్పారు. 10 సూత్రాలు ఇవైతే ఫాలో అవ్వాలని చెప్పారు. అండ్ మూడో రోజు గూగుల్ క్లౌడ్ మలేషియాకు చెందిన పెట్రోనాస్, పెప్సికో, హిందుస్థాన్ యూనిలివర్, సెంటర్ ఫస్ట్ ఎనర్జీ అండ్ మెటీరియల్ అండ్ డీప్ వరల్డ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థకుడు బిల్ గేట్స్ తో సమావేశమై ఆరోగ్యం, వైద్య, ఆవిష్కరణ కేంద్రంగా రాష్ట్రాన్ని ముందుకు సహకరించాలని ఆయన కోరారు. అండ్ ఆల్రెడీ గతంలో అప్పట్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే బిల్ గేట్స్ అయితే చంద్రబాబు నాయుడు గారితో చాలా క్లోజ్ గా సన్నిహితంగా మాట్లాడిన సిచ్యువేషన్ అయితే మనం చాలా చూసాం. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక చిరకాల స్నేహితులు అని చెప్పొచ్చు. అప్పట్లో స్నేహం మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత అయితే బిల్ గేట్స్ అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే కలుసుకున్నారు. మళ్ళీ రాష్ట్రానికి రావాలని చెప్పేసి బిల్ గేట్స్ అయితే ఆహ్వానించడం అయితే జరిగింది. దావోస్ లో 4 రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమై
రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతను వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం తీసుకొచ్చిన పాలసీల గురించి చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాల గురించి వివరించారు. ఇక్కడ అనుకూల పరిస్థితులు స్వయంగా వచ్చి పరిశోధించాలని పెట్టుబడిదారులను ఆహ్వానించారు. అండ్ ఇది పెట్టుబడిదారులను కూడా ఆంధ్రకైతే ఆహ్వానించారు. తొందరగా వచ్చి మీరు చెక్ చేసుకుని వెళ్ళండి అంత. ఈ విధంగా అయితే వెళ్ళినటువంటి 4 రోజులు మన ఏపీ బ్రాండ్ అయితే క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఏ నిమిషం వృధా చేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ అక్కడ సీఈఓలతో సమావేశం అయ్యి కొత్త ఇన్వెస్టర్లు అయితే ఏపీకి అయితే తీసుకురాబోతున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందని చెప్పి అనడంలో ఆశ్చర్యం అయితే ఏం లేదు.